సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇంటర్లింక్ గురించే చర్చ. ఒక పక్క ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు, ఇంకో పక్క ఇదో పెద్ద స్కామ్ అంటున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత అబద్ధమెంత? రండి ఈరోజు అఫీషియల్ ప్రూఫ్స్తో ఈ విషయాన్ని తేల్చేద్దాం. ఈ రూమర్స్ అన్నీ చూస్తుంటే చాలా మందికి టెన్షన్ స్టార్ట్ అయి ఉంటుంది గదా. మనం పెట్టిన డబ్బు సేఫేనా? అసలిది వర్కౌట్ అవుతుందా? ఇలాంటి డౌట్స్ రావడం చాలా కామన్. అయితే ఈ భయాలన్నింటినీ కాసేపు పక్కన పెడదాం. ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. అఫీషియల్ ప్రూఫ్స్ ఒక్కొక్కటిగా చూస్తే ఈ కన్ఫ్యూజన్ అంతా పోయి మనకొక క్లారిటీ వస్తుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమంటున్నారు జనాలు? సోషల్ మీడియాలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ ఏంటి? అవేంటో చూద్దాం. చూస్తే మెయిన్గా 3 కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. 1, ఇంటర్లింక్ అనేది మొత్తం ఫేక్ ప్రాజెక్ట్ అని. 2, మన పర్సనల్ డేటా మొత్తం డేంజర్లో ఉందని. ఇక 3, ఇది చాలామందిని కంగారు పెట్టే విషయం, మన కాయిన్స్ అవే మాయమైపోతున్నాయని. ఇప్పుడు ఈ మూడింటిలో ఎంత నిజముందో చూద్దాం. ఓకే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ రూమర్స్కి చెక్ పెట్టే టైం వచ్చింది. ఇంటర్లింక్ ఎంత జెన్యూనో చెప్పే అఫీషియల్ ప్రూఫ్స్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూఫ్ గూగుల్ క్లౌడ్ వెరిఫికేషన్. ఒక్కసారి ఆలోచించండి, గూగుల్ లాంటి పెద్ద కంపెనీ ఏదైనా ప్రాజెక్ట్ని తన ప్లాట్ఫాంపైకి అనుమతిస్తోందంటే దాని టెక్నాలజీ, సెక్యూరిటీ స్టాండర్డ్స్ మామూలుగా ఉండవు. సో టెక్నికల్గా ఇది ఎంత స్ట్రాంగో చెప్పడానికి ఇది ఫస్ట్ ప్రూఫ్ అన్నమాట. ఇక రెండో ప్రూఫ్, ఇది ఇంకా పవర్ఫుల్. యుఎస్ గవర్నమెంట్కి చెందిన NIST నుంచి రికగ్నిషన్. NIST అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీలో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ సెట్ చేసే సంస్థ ఇది. అలాంటి సంస్థ నుంచి గుర్తింపు వచ్చిందంటే ప్రాజెక్ట్ మీద నమ్మకం డబల్ అవుతుంది కదా. ఇక మూడోది, బహుశా అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే ప్రూఫ్, వీసాతో పార్ట్నర్షిప్. వీసా మనం రోజూ వాడే కార్డ్స్ వెనుకున్న కంపెనీ, వరల్డ్ వైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కింగ్ లాంటిది. అలాంటి వీసాతో టైఅప్ అయ్యారంటే దీని స్కోప్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఏదో డిజిటల్ కాయిన్ కాదని, రియల్ వరల్డ్లో ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. సరే, ప్రూఫ్స్ చూశాం, అన్నీ బానే ఉన్నాయి. మరి అయినా కూడా ఈ రూమర్స్ ఎందుకొస్తున్నాయి? ఈ కన్ఫ్యూజన్ వెనక ఉన్న లాజిక్ ఏంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఫస్ట్ డౌట్, నా డేటా డేంజర్లో ఉంది అని. చాలామంది ఫేస్ వెరిఫికేషన్ అనగానే భయపడిపోతున్నారు. కానీ అసలు విషయమేంటంటే ఆ ఫేస్ వెరిఫికేషన్ అనేది మన డేటాని దొంగిలించడానికి కాదు, మన అకౌంట్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇవ్వడానికి. అది ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. ఓకే, సెక్యూరిటీ సంగతి సరే, మరి కాయిన్స్ ఎందుకు తగ్గుతున్నాయి? ఇదే కదా చాలామందికి వస్తున్న పెద్ద డౌట్. దీని వెనకున్న అసలు కారణమేంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. దీనికి మొదటి కారణం హాల్వింగ్. ఇదేదో టెక్నికల్ పదమని కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే కొత్త కాయిన్స్ పుట్టే స్పీడ్ని కావాలనే తగ్గిస్తారు. మార్కెట్లో సప్లై తగ్గినప్పుడు డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ఉన్నవాటి వాల్యూ పెరుగుతుంది. ఇదొక పక్కా ప్లానింగ్ అన్నమాట. ఇక రెండో కారణం బర్నింగ్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే సర్క్యులేషన్లో ఉన్న కొన్ని కాయిన్స్ని పర్మనెంట్గా తీసేస్తారు. ఇది కూడా అంతే, సప్లైని తగ్గించి మిగిలిన కాయిన్స్కి వాల్యూ పెంచే ఒక స్ట్రాటజీ. సో కాయిన్స్ తగ్గడం అనేది ఏదో ఎర్రర్ కాదు, ప్రాజెక్ట్ వాల్యూని పెంచడానికి వేసిన ఒక ప్లాన్. రైట్, రూమర్స్ని క్లియర్ చేసుకున్నాం, వాటి వెనకున్న లాజిక్ కూడా అర్థమైంది. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇంటర్లింక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్ రోడ్ మ్యాప్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ది P2P ట్రేడింగ్. అంటే మధ్యలో ఏ బ్యాంకు, ఏ కంపెనీ లేకుండా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా కొనుక్కోవడం, అమ్ముకోవడం. ఇదే కదా బ్లాక్ చైన్ అసలు పవర్. ఇలాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయంటే ప్రాజెక్ట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకముందో మనకర్థమవుతుంది. అందుకే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, పుకార్లను నమ్మొద్దు, ఫలితాలను నమ్మండి. ప్రూఫ్స్ మన కళ్ల ముందే ఉన్నప్పుడు గాలివార్తలకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫ్యాక్ట్స్ అన్నీ మన ముందున్నాయి, ప్రూఫ్స్ కూడా చూశాం. వీటిని బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అనిపిస్తోంది. ఈ రూమర్స్ అనే పొగమంచుని పక్కకు తీసి చూస్తే అసలు పొటెన్షియల్ కనిపిస్తుందా? ఈ నిర్ణయం ఎవరికి వారే తీసుకోవచ్చు.